రాయలసీమలో కానీ గోదావరి జిల్లాలో కానీ కోస్తాలో కానీ ఎక్కడ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాస్ట్ ఒక కులం ఫీల్ అయ్యేటువంటిది, నా కులానికి ప్రాతినిధ్యం కావాలి అని ఫీల్ అయ్యే అస్తిత్వం కోసం ఫైట్ చేసేటటువంటి కులాల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నబాబు చూడండి, అక్కడే ఆయన ఎవరో బీసీ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎందుకని కన్నబాబుకే ఇచ్చారు? అక్కడ కాపు సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి ఇచ్చారు. అలాగని బీసీలకు అక్కడ అన్యాయం చేసినట్ట, మరి బీసీలకు ఇక్కడే ఇచ్చారు కదా, డైరెక్ట్ గా మంగళగిరి లాంటి చోట్ల ఇచ్చారు, మైలవరం లాంటి చోట్ల ఇచ్చారు కదా, కాబట్టి బీసీలకు అన్యాయం జరిగిందని అనగలరా వాటిట్లో? కాబట్టి తన ఈక్వేషన్ లో కులం అన్నటువంటిది బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇది జగన్ చేసుకెళ్తే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఢీ కొట్టగలిగినటువంటి డబ్బున్న వాళ్ళు, అట్లాగే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, కాంబినేషన్ సక్సెస్, ఈ మూడు కలిపి తీసుకుని వెళ్ళారనడానికి సాక్ష్యమే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంకెలు. లేకపోతే కాపులు 8 అంటే అరే నువ్వు పవన్ కళ్యాణ్ అంట పెట్టుకుని అతను ఎంతమందికి కాపులకి ఇవ్వగలుగుతాడు? అతనికి ఇచ్చిందే 18, అందులో కాపులకి ఎంతమందికి ఇవ్వగలుగుతాడు? అంటే అక్కడ పంత నానాజీ, బొలిశెట్టి శ్రీనివాసు, తర్వాత యలమంచిలి అతను వేరేంటి సుందరరాజు కుమార్, పవన్ కళ్యాణ్ కాపే కాబట్టి ఇట్లా లెక్కల్లో అంటే తెలుగుదేశం కాపులు దెబ్బతిన్నారు. ఇక్కడ కాపుల్లో హైయెస్ట్ పవన్ కళ్యాణ్ ఇస్తాడు అనుకుంటా. అంటే ఆయన 21లో నాకు తెలిసి ఒక 6-7 ఇచ్చినట్టే అంతే కదా. ఇప్పుడు అక్కడికి అయిపోవట్ల 6-7 నువ్వు 8 అంటే ఎంత వస్తాయి? అంటే పవన్ కళ్యాణ్ కోసం కాపులందరూ త్యాగం చేయాలి అలా కూటమిలో. ఇప్పుడు మొత్తం కలిపితే 15 మించి అవ్వదు కదా కాపులు. అది ఇక్కడ ఇతను ఎన్ని ఇస్తాడు? నాకు తెలిసి అంతకంటే ఎక్కువ ఇస్తాడు. 2 సారి ఎక్కువ ఇచ్చాడు, 20-25 వచ్చినట్టు.